అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే, నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన ఎంత తీవ్రమైన బాధాకరమైన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా అక్కడ 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తొక్కిసలాటలో ఏకాదశి దర్శనానికి తిరుపతికి వచ్చి అక్కడ జరిగిన సంఘటన పైన మన జబర్దస్త్ రోజా మాట్లాడుతుంది. ఒకసారి విందాం. విన్న తర్వాత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా కూడా 6 ప్రాణాలు కోల్పోవడం తీవ్రమైన బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అని ప్రభుత్వం ఆల్రెడీ అప్రమత్తమైంది. ఇక్కడ మన జబర్దస్త్ రోజా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి. వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాల్ని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని. గత ప్రభుత్వం ఎక్కడ విఫలం కాలేదట ఈరోజు జబర్దస్త్ రోజా చెబుతుంది. మరి అంతమంది కౌలు రైతుల ప్రాణాలు ఎందుకు పోయినాయమ్మా? మీ జగన్ రెడ్డి సక్రంగా పాలన చేస్తే మరి అంతమంది రైతులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ప్రభుత్వం ఎందుకు మారింది? మీరు అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తే మిమ్మల్ని ఎందుకు ప్రజలు గద్దె దించారు? అది కూడా ఒకసారి నువ్వు గుర్తుంచుకోవాల్సిందే కదా. ఇప్పుడు తీరా శవ రాజకీయాలు చేయడానికి వచ్చి, ఈ శవ రాజకీయాలు మీకు అలవాటే కదా. అక్కడ ప్రాణాలు పోయినాయి, ప్రభుత్వంది బాధ్యత వహిస్తుందని ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుంది. అక్కడ ఉన్న టీటీడీ బోర్డు అధికారుల బాధ్యత ఉంటుంది. నిర్లక్ష్యంగా ఎవరు చేసినా తప్పే. కానీ మీలాగా శవ రాజకీయాలు చేయడానికి ఇక్కడ జనసేన పార్టీ లేదు, అదేవిధంగా కూటమిలో ఉన్న నాయకులు లేరు. గుర్తుంచుకో ఒకసారి, గతంలో ఎన్ని జరిగినాయి? మీ జగన్ రెడ్డి హయాంలో ఎంతమంది చనిపోయారు? ఏ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళారు? అధికారంలో ఉండి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ పేద ప్రజల ప్రాణాలు పోయినా కూడా ముందు వరుసలో ఉండి స్పందించి న్యాయం చేసే దాకా పోరాడే వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ విజ్ఞతకే వదిలేయాలి, నీ జబర్దస్త్ మాటలకే వదిలేయాలి. నీకు షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకు పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలాళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది కూడా మనం గమనించాలి. నిన్న జరిగింది నిర్లక్ష్యం. మీ ప్రభుత్వం కంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన నిర్లక్ష్యంతో పోలిస్తే ఇది అంత పెద్ద నిర్లక్ష్యం ఏం కాదు. కాకపోతే నిర్లక్ష్యానికి నిజాయితీగా ఒప్పుకోవాలి. ఎందుకంటే 6 ప్రాణాలు పోయినాయి. ఖచ్చితంగా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక్కొక్కసారి ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే నిండు ప్రాణాలు 6 ప్రాణాలు పోయినాయి, ఇంకా కొంతమంది గాయాలయ్యాయి. వాళ్ళు అందరూ తొందరగా కోలుకోవాలని ఖచ్చితంగా మనం అందరం వేడుకోవాలి. కానీ ముఖ్యంగా నువ్వు మాట్లాడేది జబర్దస్త్ రోజా. మరి గతంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఎంతమంది ప్రాణాలకు మీరు నష్టపరిహారం కట్టించారు? అలాంటి చర్యలు జరగకుండా చూసుకోవడానికి ఏం ప్రయత్నించారు? ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మీకు ఎందుకు అధికారం కోల్పోయారు? మరి శవ రాజకీయాలు చేయడానికి ముందుంటావు. శవ రాజకీయాలు అంటే మీకు బాగా ఇష్టం. ఎందుకంటే శవ రాజకీయాలతో మీ పార్టీ నడుస్తుంది కాబట్టి ఎక్కడ శవాలు దొరుకుతాయి, ఎక్కడ శవ రాజకీయాలు చేద్దాం, ప్రజలను తప్పుదో పట్టిద్దాం. ఇది మీ జగన్ రెడ్డి నాయకత్వంలో మీరు నడుస్తున్న తీరు, మీరు చేస్తున్న పని. కూటమి ప్రభుత్వం కావాలని ఇక్కడ ఎవరు చంపరు. మరి అలాంటప్పుడు అంతమంది కౌలు రైతులు మీరు మీ హయాంలో చనిపోయారు. మరి జగన్ రెడ్డి వచ్చి చంపిండా?
అధికారుల తప్పు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి ఖచ్చితంగా. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ చంపేశారు అని నువ్వు మాట్లాడుతున్నావు. సనాతనవాది కాకుంటే నీకు సనాతన ధర్మం గురించి నీకు తెలియదు. నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు నువ్వు చూస్తే. ఎందుకంటే నువ్వు శివ రాజకీయాలు చేస్తావు అని ప్రజలందరికీ తెలుసు. మీ నాయకుల గురించి తెలుసు, మీ గురించి తెలుసు. అక్కడ 6 ప్రాణాలు పోతే మరి మీరు నష్టపరిహారం కింద మీ జగన్ రెడ్డి సొంత ఆస్తులకు వెళ్ళి నీ సొంత ఆస్తులకు వెళ్ళి ఎంత ఇస్తున్నావు? ఇదే సనాతనవాది అనే వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావు కదా. ఆ వ్యక్తి ఎన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిండు ప్రజలకు, అధికారం ఉన్నా లేకున్నా. అందుకే సనాతనవాది అంటారు. మరి మీ జగన్ రెడ్డి కులాలకు క్యాష్ చూసి పథకాలు ఇచ్చే టైప్ అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ అంటే? జబర్దస్త్ రోజా అది మీ పరిపాలన. అదే సనాతనవాది మరి అంతమందికి ఆర్థిక సాయం చేసిండు. మరి మీ జగన్ రెడ్డి చేసిండా? నువ్వు చేసినావా? ఇప్పుడు ఈ 6 దురదృష్టశాతం చనిపోయారు. మరి వీళ్ళకి ఎంత నష్టపరిహారం జగన్ రెడ్డి కట్టిస్తున్నాడు? నువ్వెంత ఇస్తున్నావు నీ వ్యక్తిగతంగా నీ ఇంట్లోకి వెళ్ళి? సిగ్గుండాల మనకు చెప్పడానికి, శివ రాజకీయాలు చేయడానికి వచ్చి జగన్ రెడ్డి భజన చేయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా చైర్మన్ టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేస్తారా? హోంమంత్రితో రాజీనామా చేస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? అందరు కట్టకట్టుకొని రాజీనామా చేస్తే నువ్వు జగన్ రెడ్డి ఇద్దరు కలిసి కట్టకట్టుకొని పరిపాలించారు. మీకు సిగ్గు రాదు? మీకు మాట్లాడడానికి రాజీనామాలు ఎందుకు చేస్తారు? అక్కడ కావాలని జనాలను చంపిర్రా? దురదృష్టశాతం జరిగింది. అక్కడ అలర్ట్గా లేరు. అధికారుల తప్పులు జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. ప్రాణాలు వచ్చి దగ్గరుండి ఎవరైనా అధికారులు నాయకులు కావాలని చేస్తారా? మరి అట్లా అంటే కౌలు రైతులు అంతమందిని మీరే చంపినట్టు. మరి మీ నాయకుడు వచ్చి చంపిండా? సెన్స్ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈ జంబలకడి పంప జబర్దస్త్ మాటలు అన్నీ బంద్ పెట్టి ఆ చనిపోయిన 6 మీ జగన్ రెడ్డి నష్టపరిహారం ఎంత కట్టిస్తున్నాడు, జేబులకు వెళ్ళి నువ్వెంత కట్టిస్తున్నావు ప్రజలకు తెలియజేయండి. ప్రజలు అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు నువ్వు మాట్లాడే మాటలు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. అక్కడ చనిపోయిన 6 న్యాయం జరగాలి. మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎవరున్నా ఎవరు లేకున్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. జరగరాని సంఘటన జరిగింది. ఇది కావాల్సుకొని ఎవరు చేయరు ఇక్కడ. అది నువ్వు ఇక ఇలాంటి జంబలకడి పంప జబర్దస్త్ మాటలు ఆపు. ఇప్పుడు 6 ప్రాణాలు పోయినాయి. వాళ్ళకి ఏం మీరు ఆర్థిక సాయం చేస్తున్నారు? ఎలాంటి ముందు కార్యాచరణ వాళ్ళ కోసం చేస్తారు? అలాంటి పనికొచ్చేటి ఉంటే చెప్పు. సందు దొరికితే శివ రాజకీయాలు చేద్దామని వచ్చి. ఓకే, జై హింద్, జై జనసేన.